మనకు కొన్ని కలలు నిజమవుతాయి, తప్పకుండా నిజమవుతాయి. అవి మంచివైనా మనకు చెడైనా కొన్ని కలలు నిజము అవుతాయి. దానికి నేచర్గా నా లైఫ్లో జరిగిన సంఘటన చెప్తున్నాను. నేను చిన్నప్పుడు నేను 4వ తరగతి చదివేటప్పుడు నాలుగో మూడో చదివేటప్పుడు నాకు ఈ కళ వచ్చింది. ఈ కళ కరెక్ట్గా నెరవేరింది. అప్పట్లో నేను ఆ కళ గురించి కూడా పెద్దవాళ్ళతో చెప్పలేకపోయాను. 3వ తరగతి అంటేనే ఇంకా చెప్పేదానికి కాదు కదా, కొంచెం పెద్దగా అయితే మనం పెద్దవాళ్ళతో మాట్లాడగలుగుతాం. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టము. అమ్మ అంటే అందరికీ ఇష్టమే అనుకోండి. నాన్న మోగనపల్లిలో టీచర్గా, గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేసేటప్పుడు అక్కడ ఉన్నాం, ప్రైమరీ స్కూలు. ఆ స్కూల్లోనే ఫ్యామిలీ కూడా ఉన్నాం. పక్కన ఒక కోట ఉండింది. ఆ కోటకు మధ్యలో వేప చెట్టు ఉండింది. ఆ వేప చెట్టు, ఆ కోట, అక్కడ చిన్నదిగా ఒక రాతితో ఒక గ్రామ దేవతలాగా ఒక శూలము, ఒక రాయి అక్కడ పూజలకు అక్కడ పెట్టారు. అక్కడ వెలిసింది గ్రామ దేవత. అక్కడ అందరూ పూజలు చేసేవాళ్ళు. నైట్ అయితే ఆ కోటలో దయ్యం ఉండదు అని చెప్పేసి అటు సైడు వేరే సైడు అంగళ్ళు ఉంటాయి. అటు సైడు వెళ్ళి అక్కడ దయ్యం ఉంటుంది అనేసి కూడా ఆ రూట్ వెళ్ళేవాళ్ళం కాదు మేము. ఆ కోటలో నాకు ఏమి జరిగిందంటే, నాకు కల్లో వచ్చిన సంఘటన, మా అమ్మ ఆ కోట లోపల పడి కల్లో చనిపోయింది. ఆ చనిపోయిన తర్వాత నేను బాగా ఏడుస్తున్నాను. భయంకరమైన సంఘటన అది, కళ. దాని మీద వేప చెట్టు ఉంది కదా, వేప చెట్టు మీద కాకి అరుస్తుంది. ఆ కోటలో అమ్మ పడింది, చనిపోయింది. ఆ కోట కింద బ్లడ్ బాగా వస్తుంది. అది ఎలా వచ్చిందంటే కళ, అంత భయంకరంగా నాకు ఆ కళ వచ్చింది. ఆ కళను గురించి నేను ఎవరికి ఏమీ చెప్పుకోలేకపోయాను, కానీ చాలా బాధపడ్డాను. అమ్మ దాంట్లో పడి చనిపోయింది. ఆ కాకి చెట్లో ఉండడము, కింద బ్లడ్ రావడము ఈరోజు కూడా నా మనసులో చాలా నేను బాధపడతాను. అది ఆ సంఘటన జరిగింది, నిజంగానే జరిగింది. ఎలా జరిగిందంటే, నేను 6వ తరగతికి వచ్చినప్పుడు అక్కడ నాన్న అక్కడ కొత్త చిన్నపల్లికి ట్రాన్స్ఫర్ అయినారు, వీకోట దగ్గర. అక్కడి నుంచి రామకుప్పము వీకోట పోవడానికి ఆడపిల్లలకు సేఫ్ ఉండదు, అక్కడ మంచిగా ఉండవు పరిస్థితులు అని కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి కదా. ఇప్పుడు ఉన్నంత ఇదిగా అప్పట్లో లేదు. అప్పుడు కొంచెం ఆడపిల్లల్ని భయపడేవాళ్ళు. ఇప్పుడు ఆడపిల్లలు అయితే ధైర్యంగా వెళ్ళగలుగుతారు. నేను అక్కడ ఒంటరిగా వెళ్ళేదానికి, మగపిల్లలతో వెళ్ళడానికి కూడా నాన్న ఇష్టపడక ఇక్కడ పెట్టేశారు నన్ను. సదుమ దగ్గర దేవదారం మకలపల్లిని ఆ ఊరిలో ఉండి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో నేను చదువుకుంటూ ఉన్నాను. నేను చదువుకునేటప్పుడు ఎట్లయినా ఒక చిన్న ఇల్లు కట్టి అక్కడ పాప దగ్గర పెడదాము వాళ్ళ అమ్మని అని మా నాయన గట్టి ప్రయత్నంతో అక్కడ ల్యాండ్ కొని అక్కడ ఫస్ట్ సుట్టిళ్ళు కడతారు. అప్పుడు విలేజెస్లో సుట్టీలు కట్టి ఆ తర్వాత సుట్టీలు ముందర మిద్దె కడతారు. ఆ సుట్టీలకు కారణం ఏమిటంటే, అది మహావిష్ణువు చక్రము. అది ఒక వాస్తు ప్రకారంగా వాళ్ళు కట్టారనుకోండి, స్టార్టింగ్లోనే వాళ్ళకు ఏ బాధలు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా ఆ చక్రం ఉండడం వల్ల అన్ని కష్టాలు పోతాయని అప్పట్లో విలేజెస్లో సుట్టీళ్ళు ఫస్ట్ కట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలామంది సుట్టీళ్ళు పెట్టుకొని ఉన్నారు. ఇప్పటికి కూడా నాన్న కట్టిన సుట్టీళ్ళు ఉంది. ఆ చుట్టీలు కట్టి కంప్లీట్ అయ్యే లోపల పాపని తీసుకొని ఇక్కడికి వచ్చి పెట్టేద్దాము, వాళ్ళమ్మ ఉండని అనే ఉద్దేశంతో ఆయన పిలుచుకొని వచ్చారు అమ్మని తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ నుంచి తీసుకొని వచ్చారు. ఎక్కడ? వీకోట నుంచి కారులో పాకాల వరకు తీసుకొచ్చి రెంట్ కారులో అక్కడి నుంచి బస్సులో వచ్చారు. బస్సులో వచ్చే కొద్దికి వాళ్ళు కొద్ది రోజులు ఆగి ఉంటే బాగుండేది. వాళ్ళ ప్లాన్లు ఏమిటో నాకు చెప్పరు. మా పెద్ద నాయన, మా చిన్న నాయన కూడా వెళ్ళారు మా నాన్న దగ్గరికి. వాళ్ళకి ఏదో పనిగా ఉండి వెళ్ళారు. నేను అప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్ రాస్తున్నాను. రెండవ పరీక్ష రాస్తున్నాను. తెలుగు పేపరు, రెండో పేపరు, 8వ తరగతి. అమ్మ వస్తున్న విషయం కూడా నాకు తెలియదు. వాళ్ళు అక్కడికి వెళ్ళారనే విషయం కూడా నాకు తెలియదు. నాకు వాళ్ళు ఏమీ చెప్పలేదు. అమ్మని తీసుకొని వాళ్ళు వచ్చారు, పలమనేరు వరకు వచ్చారు కారులో, రెంట్ కారులో. అక్కడి నుంచి బస్సులో వచ్చారు. బస్సులో వచ్చే కొద్దికి
వాళ్ళు సదుములో దిగారు. సదుములో దిగే కొద్దికి నేను కరెక్ట్గా స్కూల్లో ఎగ్జామ్స్ రాసేసి అది సీని చెరువు అని ఉంది, ఆ రూట్లో నేను దేవదారం మాకలపల్లికి వేరే రూట్లో వెళ్ళిపోయాను. ఇక్కడ సదుమ నుంచి ఇట్లా మెయిన్ రోడ్డు నుంచి వెళ్ళింటే చాలా దూరం బస్ రోడ్డు, రోజు సౌకర్యంగా దగ్గర రూట్లో కాబట్టి నేను పిల్లలతో కలిసి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఏమైందంటే అమ్మని తీసుకొని వచ్చారు. అక్కడ రోడ్లో మర్రిమాను ఒకటి ఉంది పోలీస్ స్టేషన్ దగ్గర, అక్కడ నుంచి స్ట్రైట్గా పైకి వస్తే జెడ్పై స్కూల్ చదువు. అక్కడికి ఏం చేసినారంటే అక్కడ దిగేసినప్పుడు నేను పాపను చూడాలి అనేసి అమ్మ అన్నారు. నేరుగా వాళ్ళు ఆటో పెట్టుకొని ఎట్లా ఇంటికి వచ్చేసింటే బాగుండేది. ఏం చేశారంటే ఆమె స్కూల్కు వెళ్ళింది, ఆమెతో పాటు నాన్న వాళ్ళందరూ కూడా వెళ్ళారు, పెద్దనాయన వాళ్ళు వెళ్ళారు. వెళితే అక్కడ పోయి అడిగితే పాప ఇట్లా 8th క్లాసు పాప ఇట్లా నా పేరు చెప్పి అడిగితే పాప ఇప్పుడే అండి వాళ్ళు ఎగ్జామ్స్ అయినాయి, ఇప్పుడే వాళ్ళు వెళ్ళిపోయి కూడా ఒక 20 minutes హాఫ్ అన్ అవర్ అవుతుంది అని వాళ్ళు చెప్పారు. సరే వాళ్ళు అట్లా చెప్పిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు రిటర్న్ అయ్యారు. నేను వెళ్ళిన ఖాళీ నడకన వెళతాను, చెరువులో దూరి కొంచెం గుండ్లు రాళ్ళు ఉంటాయి, ఆ రూట్లో కాకుండా వాళ్ళు మామూలుగా బస్సు వెళ్ళే రూట్ నుంచే వాళ్ళు మళ్ళీ సదుముకు రిటర్న్ అయ్యి అక్కడి నుంచే వాళ్ళు బయలుదేరి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారో ఏమో మాట మీద మాట అనుకొని గొడవ పడ్డారు. అమ్మ ఏమంటుందంటే పాపను తీసుకొని అక్కడ వేసేద్దాము, వీకొట్లని ఇల్లు తీసుకొని కాపురం పెడదాము, అక్కడే పాపను పెట్టుకొని చదువుకుందాము, నేనైతే మాత్రం ఈ ఊర్లో ఉండలేను, నా వల్ల కాదు అని అమ్మ మాట్లాడింది, ఎదిరించి మాట్లాడింది. కొద్ది రోజులు ఉండి కావాలంటే మళ్ళీ నేను వెళ్ళిపోదాము అని చెప్పింది. క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అవి ఇవి వస్తుంది, సమ్మర్ తర్వాత 8th నుంచి 9th వస్తుంది, అక్కడ చేరద్దామనేసి నన్ను గురించే వాళ్ళు బాగా గొడవ పడుకున్నారు. ఆ ఊళ్ళో ఉండనని ఆమె పాప ఏడుస్తుంది, ఆ పాప కోసం ఉండాలని ఆమెను తీసుకొచ్చి బాగా వాళ్ళు గొడవ పడుకున్నారు. ఏం గొడవ పడుకున్నారు, వీళ్ళు ఒక మాట అన్నో ఆమె ఒక మాట అన్నో బాగా రసరసగా చేసినారు. కానీ ఆమె లాస్ట్ మూమెంట్లో నన్ను చూడడానికి వచ్చింది, చదువు స్కూల్కి వచ్చింది, నేను ఆమెకు దొరకపోయాను, చాలా బాధేస్తుంది మనసు. వెళుతుంటే అక్కడ బట్టరపల్లి ఉంది, ఆడ ఒక కొండ ఉంది, ఆ కొండ దగ్గర ఒక బావి ఉంది. బావి ఉండేటప్పటికి ముందు ఏమిటంటే బావి అక్కడ ఉండదని మనకు తెలియడానికి వాళ్ళు కబిల బాణ అది ఇది వాళ్ళు నీళ్ళలో ముంచి ఇట్లా తీసి వాళ్ళు పొలాలకు నీళ్లు పంపిస్తారు కదా, అలాగా బావి దగ్గర వాళ్ళు కట్టెలతో ఇట్లా కమాన్ లాగా ఇట్లా ఉంకున్నట్టుగా ఏదో కట్టెలతో కట్టింటారు. అది వాళ్ళు కబిల బాణలో నుంచి వాటర్ బయటికి తీసి చెట్లకు పంపిస్తారు. అది ఆ సింబల్ చూసి మా అమ్మ ఆడ బావి ఉండదు అని చెప్పేసి అనుకునింది. బావి ఉండదు అనేసి అనుకొని ఇట్లా కొట్లాడుకుంటూ పడుకుంటూ ఉండేటప్పుడు ఆమె ఏం చేసిందంటే గొడవలు పడినప్పుడు పరిగెత్తిపోయిందో ఆ బావిలో దూకేసింది. ఆ బావిలో దూకేసినాక ఇంకా వెనకనే పరిగెత్తిపోయి మా అందరూ అక్కడ నిలబడిపోయారు. మా అమ్మ పడిపోయిందని మా నాన్న కొంచెము వీక్నెస్గా బలహీనంగా ఉండేవాడు, ఆయనకు ఆరోగ్యం కూడా బాగుండదు పాపం. ఆయన ఏం చేశాడంటే భార్య మీద ప్రేమతోటి ఆయన కూడా బావిలో దూకాడు. బావిలో దూకేటప్పటికీ వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరికి లోపలికి వెళ్ళిపోయినారని మా చిన్న ఆయన లోపలికి ఆయన మూడో వ్యక్తి బావిలో దూకాడు. బావిలో దూకినప్పుడు మా నాన్న తెల్ల షర్టు కనపడిందంట రెట్ట, ఆయన కూడా బావిలో ఉన్నాడు. బావిలో ఉండేటప్పటికీ మా నాన్నను ఆ రెట్ట పట్టుకొని ఏడ్చుకొని వచ్చి బయట వేసాడు. మా నాన్నను కాపాడాడు మా చిన్న ఆయన. కానీ మా అమ్మను కాపాడదామని తర్వాత బావిలో దూకుదామని అనుకునే లోపల మా చిన్న ఆయన అప్పటికే బుడగలు పైకి వచ్చేసాయి. ఆ బుడగలు పైకి వచ్చేసిన తర్వాత ఇంకా అమ్మను కాపాడలేమనేసి అనుకున్నారు. అందులో ఆ రోజు 3వ శనివారము అక్కడ వెంకటేశ్వర స్వామికి తలిగలేసి గోవింద పండుగలు ఎక్కువ చేస్తారు చిత్తూరు డిస్టిక్లో. ఎప్పుడు ఆ బావి దగ్గర మనుషులు ఉండేవాళ్ళు. ఆ 3వ శనివారం వలన ఎవరు లేకపోయారు. అమ్మ లోపలికి వెళ్ళిపోయింది. చాలామంది తీసుకొచ్చి అవి ఏదేదో పరికరాలు అవి ఇవి వేసి లోపలికి వేసి మనుషులు దిగి అదేదో పాతాళ భైరవి అంటారంట, కొక్కిలిగా ఉంటుంది, అదేసి మనిషి దిగి లోపలికి దిగి ఆమె చనిపోయిన తర్వాత ఆమె శవాన్ని తీసుకొని బయటకు వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఆమె చనిపోయింది. అమ్మ నన్ను చూడాలనే ఉద్దేశంతో లాస్ట్ మూమెంట్లో వచ్చింది, చూడలేకపోయింది. అమ్మ ఆ విధంగా చనిపోయింది. చాలా బాధ సంఘటన. లాస్ట్ మూమెంట్లో చూడలేకపోయాను నేను. అమ్మ అలా చనిపోవడానికి నాకు చిన్నప్పుడు
కళ్ళ రావడము, ఆ కోటలో పడిపోవడము, బావిలాగా ఉండే కోటలో పడిపోవడము, ఆ కాకి చెట్లు అరవడము, కింద బ్లడ్ కనపడము, ఆ కళ అనేది కరెక్ట్గా జరిగిందని ఈరోజు కూడా నేను ఆ కళ గురించి చెప్పుకోలేకపోయాను. చెప్పుకున్నా ఎవరు ఏం చేస్తారో, దేవుడు ఎలా పెట్టాడో రాత అలా జరుగుతుంది. అలాగా నాకు అమ్మ లేకుండా పోయింది. నా అలాగా ఎంతోమంది కూడా అమ్మ లేకుండా ఎంతోమంది ఉన్నారు. ఇంకా చిన్నపిల్లలప్పుడు ఇంకా చిన్నోళ్ళప్పుడు కూడా తల్లులు పోగొట్టుకుంటారు. ఎట్లయితే ఏముంది, నేను కూడా కష్టపడి ఎట్లా ఒకటి గవర్నమెంట్ జాబు సంపాదించుకున్నా. మా ఆయన అంత మంచోడు కాదు, కానీ చదివిపించినాడు. మంచోడు కాదు, బాధలు బాగా పెట్టినా కూడా కానీ నన్ను చదివిపించి నాకు ఉద్యోగం వచ్చాడుగా చేసినాడు ఆ మహానుభావుడు. నేను కూడా బాగా బీఈడీ చేసి బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొని బాగా జాబ్ చేసి మంచిగా నా లైఫ్ అనేది సెటిల్ చేసుకున్నాను. కాబట్టి ఇటువంటి సంఘటనలు ఎవరితో చెప్పుకోలేము. ఇప్పుడు ఈ యూట్యూబ్ ద్వారా ఎంతోమంది చూస్తారు కాబట్టి మనం పడిన కష్టము, మనం పడిన బాధ కొంతమందికైనా తెలుస్తుందని, అది ఒక రకమైన ఆనందము, సంతోషము. చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండారో ఎవరు లేరు.